వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, గడి నుంచి కేసీఆర్ను రేవంత్ రెడ్డి గల్లీకి తీసుకొచ్చారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులుగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. మనం చూసినట్లయితే తెలంగాణ వైఎస్ మరణం ఆ తర్వాత పరిణామాల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున తెర మీదకి వచ్చిందని అనుకోవాలి. సో ఆ సబ్బండ వర్గాలు కూడా తెలంగాణ ఆకాంక్షను కోరుతూ ఆ రోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు, ఈ ప్రెజర్స్తోని ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్కి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ గేమ్లో, ఈ క్రెడిట్ గేమ్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కేసీఆర్ ఆ రోజు సక్సెస్ అయ్యారు. తానే తెలంగాణ తెచ్చాను, తెలంగాణ జాతిపిత తానే అన్న విధంగా జనంలోకి ఆ సెంటిమెంట్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అందుకే తెలంగాణ తొలి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావడం జరిగింది. దాదాపు 4 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత ఏడాదికి ముందే అసెంబ్లీని రద్దు చేసి మరీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళున్నారు. పెద్ద కారణం లేకుండానే ఆ రోజు కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు. బట్ అదే సమయంలో బీజేపీతో పొత్తులు డిఫరెంట్ కారణంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తోని అలయన్స్ అయ్యి మరీ తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దిగున్నారు. ఈ ఇష్యూని తనకు అనుకూలంగా మార్చుకున్న కేసీఆర్ ఆ రోజున భారీగా మరోసారి సెంటిమెంట్ను చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తులకి వ్యతిరేకంగా మరో సెంటిమెంట్ని రేకెత్తించే ప్రయత్నం చేసి మరోసారి తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం జరిగింది. అంటే దాదాపు 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. గత 3 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయి ఇంట్లో కూర్చుని ఉంటే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, తెలంగాణలో పూర్తి స్థాయిలో కేసీఆర్ని ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు కాబట్టి ఆయన్ని ఒక పార్టీ అధినేతగానో లేకపోతే మాజీ సీఎంగానో గుర్తించలేట్లేదని మనం అనుకోవడానికి లేదు. బట్ అదే స్థాయిలో తన ఓటమి తర్వాత కేసీఆర్ ఇక డిఫెన్స్లో పడి ఉన్నారు. డిఫెన్స్లో పడ్డ తీరు కూడా కనిపిస్తోంది అనేది ఈరోజు విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. అయితే ఈరోజు గడిలో ఉన్న కేసీఆర్ని గల్లీ వైపు రేవంత్ రెడ్డి ఎలా తెప్పించగలిగారు అంటే అందుకు అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 10 ఏళ్ల పాటు తాను సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ ముఖాముఖి వెళ్ళి జనంతో కూర్చొని మాట్లాడిన సందర్భాలు లేవు. కేసీఆర్ డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఆయన ఫామ్ హౌస్కో లేకుంటే ప్రగతి భవన్కో పరిమితమైన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రగతి భవన్ ముళ్ళకంచెల గురించి ఎన్నోసార్లు హాట్ టాపిక్ అయినా ఎప్పుడు వాటిని పట్టించుకున్న సందర్భం అయితే లేదు. ఇక జర్నలిస్టులను అయితే కేసీఆర్ ఏకంగా ఎన్నోసార్లు అవమానించిన సందర్భాలు ఉన్నాయి. ఏకంగా జర్నలిస్టుల మీదే సెటైర్స్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రెస్ మీట్స్లో. ఇక అసెంబ్లీ సమావేశాలకు కానీ అదేవిధంగా సెక్రటేరియట్కి కానీ రాని సీఎంగా కూడా కేసీఆర్ రికార్డులకు ఎక్కారు. దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉంటే 9 ఏళ్ల పాటు ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ రికార్డులు బద్దలు కొట్టారని అనుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజున కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మామూలుగా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు అప్పటిదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన రాజీనామాను తీసుకెళ్లి గవర్నర్కి స్వయంగా కలిసి ఆమెకు గవర్నర్కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారనే అంచనాలు నిజమవుతూ వచ్చాయో కేసీఆర్ అంతే హడావిడిగా తన ఓఎస్డీలతో తన రాజీనామా లేఖని గవర్నర్కి పంపించడం జరిగింది. దీని మీదే విమర్శలు వ్యక్తమవుతూ ఉంటే ఇక అదే సమయంలో తన వెంట ఉన్న భద్రతా సిబ్బందిని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దారిలోనే ఆయన క్యాన్వాయ్ కూడా దిగిపోయి ఫామ్ హౌస్ కట్టించట్టే ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడే ఆయన ఎంతో అపప్రద మూట కట్టుకున్నారు. 10 ఏళ్ల పాటు తన సీఎంగా ఉంచిన తెలంగాణ ప్రజలకు ఒక గ్రాటిట్యూడ్ లేదు. తన ప్రతిపక్ష పార్టీగా ఉంచి ఒక వాచ్ డాగ్స్ లాగా పనిచేయమని పిలుపునిచ్చిన ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయకుండానే తను పూర్తి స్థాయిలో ఓడిపోయినా పార్టీ మాత్రం అలాగే ఉంటుంది, మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ ఆదుకుంటుందని తను ఇన్ని రోజులు నమ్ముకున్న క్యాడర్కు, పార్టీ నేతలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కానీ కేసీఆర్ చేయలేదు. సో ఇక పూర్తి స్థాయిలో కూడా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమై ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్లో పడి తుంటి విరగొట్టుకున్న తర్వాత నందినగర్లో ఆయన ఇంటికి పరిమితమయ్యారు. అంతేగాని ఇక ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల సందర్శన అన్నారో మేడిగడ్డ లాంటి ఇష్యూల పేరుతో ఆయన హడావిడి చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్. కానీ పెద్దగా ఆయన జనంలోకి వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఈ 3-4 నెలల కాలంలో కూడా కేవలం కేటీఆర్, హరీష్ రావు మాత్రమే అటు అసెంబ్లీ కానీ మిగతా ఇష్యూలను కానీ పర్స్యూ చేస్తూ వస్తున్నారు. అలాంటి కేసీఆర్ ఈ రోజున ఎంపీ ఎలక్షన్స్ కారణం కావచ్చు, రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలనకు పడ్డ మార్కులు కావచ్చు, పూర్తి స్థాయిలో దిగొచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిన్నటి వరకు తన సొంత మీడియాను కూడా పక్కన పెట్టిన కేసీఆర్ ఈరోజు స్వయంగా ఆయనే ఒక మీడియా హౌస్కి వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి అయితే ఉందని అనుకోవాలి. అందుకే ఈరోజు ఈ క్రెడిట్ అంతేకాదు, ఇక కేవలం ఇన్ని రోజులు కూడా ఫామ్ హౌస్కే 100 రోజుల పాటు పరిమితమై అసెంబ్లీ సమావేశానికి కూడా ఒక్కరోజు హాజరు కాని కేసీఆర్ ఈరోజు ఏకంగా ఎన్నికల ప్రచారం పేరుతో బస్సు యాత్ర కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పోటాపోటీగా అటు కవిత అరెస్ట్ అంశం కానీ అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, కవిత అరెస్ట్ అంశం అయితే కేసీఆర్ నిజంగానే డిఫెన్స్లో పడేసింది. దాని ఆన్సర్ కూడా చెప్పుకోలేని పరిస్థితుంది. ఇక కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళతో ఉన్న ఆధిపత్య పోరు కారణంగా అది ఎప్పుడు కూడా లైమ్ లైట్లోకి వస్తుంది. ఫ్యామిలీ అంతా ఈరోజు అది సంతోష్ రావుతో సహా రాజ్యసభ
లోక్సభ రెన్యువల్ చేయని కారణంగా చెల్లాచెదురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు అటు ఎంపీ ఎన్నికలు తరుముకొస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఈరోజు ఎంపీ ఎన్నికల్లో అదే స్థాయిలో దూసుకు వెళ్తుంటే ఈరోజు కేసీఆర్కి అభ్యర్థులు కూడా లేని పరిస్థితి అయితే ఎదురవుతుంది. కావ్య లాంటి వాళ్ళు వరంగల్ టికెట్ ఇచ్చినా కూడా లాస్ట్ మినిట్లో కవిత అరెస్ట్కి సంబంధించి ఆమె నిరసన వ్యక్తం చేస్తూ ఆమె బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఆఖరికి ఈ రోజును చూసినట్లయితే ఒక మేడిగడ్డ మొదలుకొని ఒక గొర్రెల పెంపకం పథకం దాకా ప్రతి అంశంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని మొన్నటికి మొన్నే అసెంబ్లీలో కళ్ళకు గట్టినట్లుగా కూడా చూపించిందని అనుకోవాలి. సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఈ రోజున కేసీఆర్ను వెంటబడి తరుముకొస్తున్నాయి. అందుకే స్వయంగా తానే రంగంలోకి దిగి ఈరోజు మీడియా హౌసెస్కి ఆయన వెళ్ళడమే కాదు, మరోవైపు చూస్తే బస్సు యాత్రను కూడా చేపట్టారని అనుకోవాలి. లోక్సభ ఎన్నికలు అనేది పక్కన పెడితే పార్టీ భవిష్యత్తుని పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే కేసీఆర్ మీద ఉంది. అందుకే ఈ రోజున ఈ ప్రస్థానం మొత్తానికి కూడా ఈ ఎపిసోడ్ మొత్తానికి రేవంత్ రెడ్డే కారణం అన్న అంచనాలు వస్తున్నాయి. అందుకే ఇన్ని రోజులు గడిలో ఉన్న కేసీఆర్ను, గడిలో దొరలా ఉన్న కేసీఆర్ని గల్లీలోకి తీసుకొచ్చిన ఘనత అయితే మాత్రం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్న అంచనాలు అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా అయితే ఈ క్రెడిట్ రేవంత్ రెడ్డి ఖాతాలో వేయాలని బీఆర్ఎస్లో ఉన్న కొంత నేతలు కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే ఉందని అనుకోవాలి. లెట్స్ సీ మరి కేసీఆర్ ఇప్పటికైనా తన గతంలో తన దొరపాలనను అదేవిధంగా తన దొరతనాన్ని తగ్గించుకొని ఈరోజు జనంలోకి వస్తున్న తీరు మాత్రం ఆయన నిజంగా మరోసారి అధికారాన్ని చేజిక్కించేలాగా చేస్తుందా అన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.